అందరికీ నమస్కారం అండి. నేను మీ మధ్య ఈ సంవత్సరం జూన్లో నేను విశ్వనాథ్ కలిపి మన అరుణాచలం వెళ్ళాము. ఈ ప్రయాణ విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే యూస్ఫుల్గా ఉండొచ్చు. పురాణ ఇతిహాసాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి తన చిలిపి చేష్టలతో శివుడి నేత్రములు ఒక్క క్షణం మూసివేసిందట. దాని ఫలితంగా సర్వలోకాలు అంధకారమయంలో మునిగిపోయాయి. అల్లకల్లోలం కావడంతో మళ్ళీ పార్వతీదేవి తను చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ జగత్తుకు వెలుగు ప్రసాదింపమని శివుడికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు మళ్ళీ సాక్షాత్కరించి ఒక అగ్నిస్వరూపమైన అగ్నిలింగంగా అరుణాచలాన్నిగా వెలిశాడని ప్రతీక. పురాణ ఇతిహాసాల ప్రకారం మన దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలుగా శివుడు వెలిసి ఉన్నాడు. మొట్టమొదటిగా అరుణాచలంలో అగ్నిలింగంగాను, చిదంబరంలో ఆకాశలింగంగాను, శ్రీకాళహస్తిలో వాయులింగంగాను, తిరుచిరాపల్లిలో జంబుకేశ్వర లింగంగాను, కాంచీపురంలో పృథ్వీలింగంగాను వెలిసి ఉన్నాడు. ఇంతటి గొప్ప చరిత్ర గల శివాలయంతో పాటు రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా చూడొచ్చని ఈ ప్రయాణానికి నాంది పలికాం. ఈ ప్రయాణంలో ముఖ్యంగా 3 విశేషాలను ఎంచుకున్నాం. అరుణాచల స్వామి దర్శనం, ఈ అరుణాచల గిరి సందర్శించి తర్వాత గిరి ప్రదర్శన చేయడం, తర్వాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం దర్శించుకోవడం. మొట్టమొదటగా నాకు తెలిసిన విషయం, రమణ మహర్షి గారు ఒక గొప్ప శివభక్తుడు, ఆధ్యాత్మికవేత్త అని కూడా. ప్రయాణంలో చివరి భాగంగా రామాయణంలో పిడకల వేటలాగా ఒక తమిళ్ స్కిట్ కూడా నేను మా సోదరుడు తమాషగా వేసుకున్నాం. ట్రైన్ తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ 11:30. మా ప్రయాణం టీ సమోసాలతో మొదలైంది. சார் பாண்டியன் சார், எத்தனை பிராகாரம் இருக்கு, எத்தனை கோபுரம் இருக்கு சார்? அவுட்டர்ல வந்து 4 கோபுரம், மொத்தம் 8 கோபுரம், உள்ள 4 கோபுரம். సాయంత్రం 5:30 గంటలకు గిరి ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నాం. స్వామివారికి కొబ్బరికాయ హారతితో పూజ చేసి మొదలుపెట్టాం. ఇలా 5:30కి స్టార్ట్ చేసామండి. దారి పొడుగున మంచి మ్యాప్లు అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. 8 లింగాలు మొత్తం మనం ఊరి చుట్టూ ప్రదర్శన చేస్తాం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని వాటి పేరు. సార్ చూస్తున్నారు కదండి మా ప్రతి లింగం దగ్గర కొంత జనం ఉంటూ ఉంటారు.
మనం కావాలంటే కొబ్బరికాయ. మధ్యలో ఒక ఆసక్తికరమైన విషయం కూడా చూసామండి. దీన్ని మోక్ష ద్వారం అంటారు. భక్తులు ఒకవైపు నుంచి ఇంకొక వైపు ఒక సన్నటి నేరో సొరంగ మార్గం కూడా బయటకు రావాలి. దీన్ని వస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు. నిజానికి ఇది ఒక పరీక్ష అనుకోవచ్చు. మరీ లావుగా ఉన్నవారు దీంట్లోంచి చేరలేరు. లక్కీగా మా ఇద్దరికి అటువంటి సమస్య లేదు కాబట్టి మేము దీని మీద పెద్ద ఆసక్తి చూపలేదు, ముందుకు సాగిపోయాం. ఇది ఒక గొప్ప అనుభూతి అండి. ఇది నడవడం, వాన పడుతుంటే ఇంకా ఒక గొప్ప అనుభూతి కలిగింది మాకు అని చెప్పాలి. ఒక శివుడి పారాయణం చేస్తూ అందరితో పాటు నడవడం అనేది చేసి నేను చాలా రోజులైంది. తిరుమల తప్పిస్తే ఇంకెక్కడ నడవడానికి జనరల్గా మనకు అవకాశం దొరకదు. ప్రతి లింగం దగ్గర ఆగి పూజలు చేయడం ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతానికి మనం దాదాపు ఒక 6 లింగాలు దాటి వచ్చేసామన్నమాట. ఇది కుబేర లింగం అంటారు. ఇది పూజ చేస్తే దీనికి మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్తుంటారు. మేము 5:20 సాయంత్రం 5:20కి బయలుదేరామండి. ఇప్పుడు దాదాపు 8:40 అయింది. ఈ చివరిదైన ఈశాన్య లింగానికి చేరుకున్నాం. ఇది నిజంగా గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. సో దిస్ ఫినిషెస్ అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ journey today, which is doing Tirupati Rakshana, which we just finished. ఆ రోజు సాయంత్రం 8-9 గంటలకు మా యొక్క అకామిడేషన్ చేరుకున్నాం. చాలా మంచి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అకామిడేషన్ అండి. ఉదయాన్నే నెక్స్ట్ మార్నింగ్ 5 o'clock లేసాము. చూడండి ఎంత చక్కటి శివాలయం అకామిడేషన్ లోపలే ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ రావాలేమో, వస్తే బాగుంటుందేమో అనిపించింది. ఉదయాన్నే శివుణ్ణి పూజించుకొని ఆ రోజు మళ్ళీ ఒక మెయిన్ ప్రోగ్రామ్ అయిన ఆలయ దర్శనాలకి రెడీ అయ్యాం. ఇవాళ అరుణాచల దర్శనము, తర్వాత ఒక అరుణాశ్రమ దర్శనం అనేది మా ప్రోగ్రాం. దేవాలయంలో నియమాల వలన లోపల ఫుటేజ్ ఏం తీయలేదండి. దర్శనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. చాలా గొప్ప ఆధ్యాత్మికమైన దేవాలయం. శివుని పేరుతో లోపల మారు మోగిపోయింది. ఉదయాన్నే 5:30 గంటలకు అభిషేకానంతర దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్ దాదాపు 25 ఎకరాల విస్తీర్ణం. ఇది క్రీస్తు శకం 800 నుంచి దాదాపు 1500 సంవత్సరాల వరకు అభివృద్ధి చెందింది. ఇతర దక్షిణ భారతీయ దేవాలయాల్లాగానే దీన్ని పల్లవులు, తర్వాత చోళులు, తర్వాత కృష్ణదేవరాయ వంశస్థులు పరిపాలించారు. ఆ విధంగా అభిషేకానంత దర్శనం శివుణ్ణి, తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మా పర్యటనలో అతి ముఖ్యమైన ఘటన అరుణాచల ఆశ్రమ సందర్శనం. దీనికి ఎదురు చూచి అక్కడికి ఒక ఆటోలో చేరుకున్నాం. ఉదయాన్నే 7 గంటలకు ఆ ప్రాంతంలో ఆశ్రమాన్ని చేరుకున్నాము. ఒక విధంగా ఈ ఆశ్రమం చూసిన తర్వాత కలకత్తాలోని వివేకానందుడి పరమహంస రామకృష్ణ మఠ్ని తలపిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో నిశ్శబ్దతతో కూడున్నాయి. మహాజ్ఞాని, జీవన్ముక్తుడు అయిన రమణ మహర్షి గురించి చెప్పాలంటే నాకు గొప్ప అవగాహన కానీ అర్హత కానీ లేదు అని తెలిసినా కొంత ఆసక్తి ఉండడంతో కొంత చెప్పాలనిపించింది. శ్రీ రమణ మహర్షి గారు 1879 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ మదురై దగ్గర తిరుకురి అనే గ్రామంలో జన్మించారు. సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 16వ సంవత్సరంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక భావనకు గురై, ఒక మరణావస్థకు సంబంధించిన ఉద్వేగానికి గురై, నేనెవరిని అనే ఒక ఆత్మశోధనకు గురై దాన్నే జీవన ధ్యేయంగా ఎన్నుకొని సన్యాసం స్వీకరించారు. ఆయన భావాలు మనకి మొదటగా చూసినప్పుడు వేదాంత సారంగా కనపడినప్పటికీ ఆయన ఒక గొప్ప శైవుడు, శివభక్తుడు.
తన జీవితకాలంలో అనేక గ్రంథాలు శివుడి మీద రచించి ధరించారు. వీటిలో కొన్ని స్కంద మహాపురాణము, శివ మహాపురాణము, హిరణ్యబాహు, స్వర్ణాక్షరి, స్వర్ణహస్తాక్షరి, స్వర్ణహస్తం, అష్టావక్ర గీత భాష్యం ఇలాంటి రచనలు. హిందువులుగా మన జీవన శైలికి ఆయువు పట్టైన సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో నేనెవరిని అనే ప్రశ్నతో ప్రశ్నించి ఒక ఆధ్యాత్మిక పరంపరలో ఒక అద్వైత సిద్ధాంతాన్ని నేనెవరిని అనే ప్రశ్నతో అన్వయించి విశ్లేషించిన మహాముని శ్రీ రమణ మహర్షి. ఈ నేనెవరిని అనే ప్రశ్నని తనదైన శైలిలో స్వానుభూతితో ఆత్మవిశ్లేషణ జరపాలని విశ్లేషించారు. So what I understand is that Sri Bhagavan's approach to the question that he asked himself, who am I, refers to removal of ahankara and also identifying oneself or Atman with Paramatma, which is in other words a reflection of Sanatana Dharma's main teaching, namely Advaita Siddhanta. This is mainly accomplished by self-realization or self-enquiry. And this is the core essence of almost all philosophies in the world. The second day, we also saw the beauty in the ashram and his love for the animals and the care he took while he was alive, and the rituals that he preached, and the discipline with which this is still practiced from morning 5 o'clock to almost 6 times a day. Special services are held every 16 days depending on the stage of decline and increase of moon. We also had the good fortune of climbing this hill behind the ashram and went almost 1.5 mile upwards to see his place of the original tapas, which he called Skandagiri, and also took beautiful pictures of this sacred hill and also the sacred Arunachala, from which we took pictures of from the top, and we can see them right now. So our tour had a wonderful finish with our visit to Sri Arunachala Ashramam, and our tour had a fantastic combination of travel, fun, and divinity and philosophy all combined in 48 hours, and it was an exciting experience. It was a nice experience, especially with my brother, whose company I always cherished. And as a final touch, watch this video. Thank you. So, just having a cup of tea. You can see Ramana Ashram in the background. So we're going to have a dialogue in Tamil with my brother. Navi, எப்படி இருக்கீங்க? நல்லா இருக்கு. நீ எப்படி இருக்க? எப்படி ஒரு டூர் நல்லா நடந்துடுச்சா? நல்லா நடந்துச்சு. எல்லாம் நீங்க புண்ணியம் தான். கடவுளை பார்த்துட்டீங்களா சார்? அதெல்லாம் பார்த்து சொல்லுங்க சார். என்ன சும்மா இது అన్న தான். எல்லாரும் பார்த்துட்டு. தம்பிதா? గవర్నమెంట్ అవన్నీ చూసుకుంటాడు. ఏ தம்பி తెలుగులో ஸ்பீச் பண்ணுங்க, தமிழில் தெரியுமில்ல? எப்படி இருக்கு? அடுத்த எங்கே போகிறீங்க? கடவுளை பார்த்துட்டீங்களா? நல்லா பார்த்துட்டேன். இப்போ எங்கே போகிறீங்களே? எல்லாரும் அர்லி மார்னிங்கு தேவதேசனம் ஆச்சு. நல்லா நம்ம எனக்கும் நல்லா ஆச்சு. அம்மன் பார்த்தீங்களா சார்? எல்லாம் நீ புண்ணியம் தான். நம்ம கடவுள் புண்ணியம் சார் நம்மளுக்கு என்ன. அடுத்து எங்கே போகிறீங்க? இங்கே நான் ரமணாசிரம் உள்ளே போனேன். அங்கேருந்து ஒரு 1 hour அங்கே எல்லாம் சுற்றி வச்சுட்டு வெளியே வந்து இங்கேருந்து சாப்பாடுக்கு போனேன். அங்கேருந்து நேராக ஸ்டேஷன் போனோம். எங்கே? திருப்பதி வா இப்போ? ஆமாம், திருப்பதி தான். நீ திருப்பதின்னு வருது? ஆமாம் சார். போவோம் சார். ரொம்ப நன்றி சார். சரி, இது பண்ணுங்க. ரொம்ப நமஸ்காரம் பண்ணுங்க. நமஸ்தே சார். சிவோகம் சிவோகம். அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல அருணாச்சல சிவ அருணாச்சல.
పెళ్ళికి